So, hello viewers, I am once again in front of you. I welcome you all to Shyam Institute. So, ee roju kuda manam em chestunam English lectures anedi manam నేర్చుకోబోతున్నాం. So, I want to make sure that you point out some few points. So, నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు మళ్ళీ నోట్ చేయాలనుకుంటున్నాను. దిస్ ఇంగ్లీష్ లెక్చర్స్ అనేది మనకి వీక్లీ 5 days అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీస్ వర్డ్స్ ఆర్ డెఫినెట్లీ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. సో, న్యూస్ పేపర్ అనాలిసిస్ అని చెప్పచ్చు. ఓకే, నాట్ ది ఎంటైర్ కంటెంట్. అండ్ ఇంకొకటి, మేము చాలా కష్టపడి ఈ ఐడియాతో మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు అని చెప్పి. ఎందుకంటే మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో వీఆర్ ఆల్సో ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ బై పికింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ నుంచి వర్డ్స్ పిక్ చేసి మేము లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నాం. సో డియర్ వ్యూయర్స్ అండ్ డియర్ ఆస్పిరెంట్స్, మీరు వినండి, నేర్చుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో హెల్ప్ దెమ్ ఆల్సో ఇన్ గెటింగ్ అ గుడ్ జాబ్. ఓకే, సో శ్యామ్ సార్ మేమంతా కష్టపడి చేసేది ఎవరి కోసం? మీకోసమే. సో అట్లీస్ట్ రోజు తప్పకుండా చూడండి. సో కొత్త వర్డ్స్ అనేవి నేర్చుకోండి. Right? So let's go into the session. So the first word for today, taint. Taint అంటే ఏంటి చూడండి, కలుషితం లేదా కల్తీ చేయడం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, అంత పొల్యూట్ అయిపోతుంది కదా. సో పొల్యూట్ అవ్వడం, పొల్యూట్ చేయడం, గుర్తుపెట్టుకోండి. చేయడం అంటే యాక్షన్, పొల్యూషన్ అంటే నౌన్. కాబట్టి ఈ టెయింట్ అనే వర్డ్ని మనం నౌన్ కాను యూజ్ చేయొచ్చు. అలానే ఒక యాక్షన్ని రిప్రజెంట్ చేయడానికి, అంటే పొల్యూట్ చేస్తున్నాం వర్క్, కాబట్టి వర్బ్ కింద కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దీన్ని నౌన్ గాను యూజ్ చేయొచ్చు, వర్బ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సో ద మీనింగ్ చూడండి, ఏ ట్రేస్ ఆఫ్ ఎ బ్యాడ్ ఆర్ అన్డిజైరబుల్ సబ్స్టెన్స్. బ్యాడ్ సబ్స్టెన్స్, ఇప్పుడు మనం వాటర్ తాగుతుంటే అందులో మనకి ఎక్కడైనా మురికి కనిపిస్తుంది అనుకో, తాగుతామా? లేదు. సో దట్ ఈస్ అన్డిజైర్డ్ సబ్స్టెన్స్ ఇన్ ద వాటర్. ఓకే, సో ఎక్కడైనా ఒక బ్యాడ్ సబ్స్టెన్స్ లేదంటే అన్డిజైర్డ్ సబ్స్టెన్స్ ఉంటే దాన్ని మనం ఏం చెప్తాం? టెయింట్ అంటాం. దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది చూడండి, కంటామినేట్, పొల్యూట్ సంథింగ్. ఏదైనా ఒక దాన్ని కంటామినేట్, పొల్యూట్ చేయడం. దీని సినోనిమ్స్ చెక్ చేయండి. స్టెయిన్, డిఫెక్ట్, ఇంపర్ఫెక్షన్, స్కార్, స్పాయిల్ చేయడం, అడల్టరేట్ చేయడం అని వస్తుంది. యాంటోనిమ్స్, ప్యూరిఫై అంటే ప్యూర్గా చేయడం, క్లెన్స్, అన్స్పాయిల్, అన్టార్నిష్డ్, అన్బ్లెమిష్డ్. సో యూసే చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. SC అంటే సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ quashes tainted selection of 25,752 Bengal school staff. సో సుప్రీం కోర్ట్ ఏం చేసింది? సింపుల్గా క్వాష్ చేసింది అంటే రిజెక్ట్ చేసింది. ఏమి రిజెక్ట్ చేసింది అంటే సెలెక్షన్ ఆఫ్ 25,752 బెంగాల్ స్కూల్ స్టాఫ్. ఈ స్టాఫ్ని తప్పుగా, బ్యాడ్గా, అంటే ప్యూర్గా జరగలేదంట సెలెక్షన్స్, బ్యాడ్గా జరిగాయని తెలిసి సుప్రీంకోర్టు ఏం చేసింది? వాళ్ళు చేసిన సెలెక్షన్స్ని, వాళ్ళు అపాయింట్ చేసిన మెంబర్స్ని రెఫ్యూజ్ చేసి పాడేసింది అంతే. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్. సో హిస్ రెప్యుటేషన్ వాస్ tainted by scandal. అతని రెప్యుటేషన్ అంటే అతని మంచి పేరు స్కాండల్. స్కాండల్ అంటే ఏదైనా ఒక స్కామ్లో అతను ఇరుక్కున్నాడు కాబట్టి ఆ స్కామ్ వల్ల అతని మంచి పేరు అంతా ఏమైపోయింది? పోయింది, పొల్యూట్ అయిపోయింది అని చెప్తున్నారు. సో ద నెక్స్ట్ వన్, క్రౌడ్ ఫండ్స్. సో క్రౌడ్ ఫండ్స్ అంటే ఏంటి చూడండి, ప్రజల సహాయంతో సేకరించే నిధులు. ఓకే, సో వెన్ యూ ఆస్క్ ఫర్ డొనేషన్స్, పీపుల్ దగ్గర నుంచి చిన్న అమౌంట్స్గా డబ్బులు కనుక మీరు ఇలా మేము చారిటీ చేయాలనుకుంటున్నాం, మీరందరూ డొనేట్ చేయండి అని అడుగుతూ ఉంటారు కదా. అట్లా కనుక ఫండ్ రైజింగ్ ఆస్పెక్ట్లో మనం డబ్బులు కనుక వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే దాన్ని క్రౌడ్ ఫండ్స్ అంటాము. ఓకే, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అ వర్బ్. సో దాని మీనింగ్ చూడండి, టు obtain funds. టు obtain అంటే టు గెట్ ఫండ్స్ బై రైజింగ్ మనీ ఫ్రమ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ who each contribute a relatively small amounts. చిన్న అమౌంట్స్గా చాలా ఎక్కువ మంది దగ్గర డబ్బులు కనుక మనం చారిటీ కోసం, డొనేషన్ కోసం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ క్రౌడ్ ఫండ్స్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చారిటీ కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు? డబ్బులు ఇస్తున్నారు. సో ఇట్స్ ఫండ్ రైజింగ్ అని చెప్పచ్చు. సినోనిమ్స్ చూడండి, స్పాన్సర్షిప్ అంటాం, సబ్సిడైజ్, సపోర్ట్ చేయడం, డొనేట్ చేయడం. యాంటోనిమ్స్ వచ్చి ఏమవ్వాలి? డిఫండ్, ఫండ్ ఇవ్వడం, ఫండ్ ఇవ్వకపోవడం. డిసెండోవ్
Okay, so usage చూడండి in the newspaper with one. Sacked Nepal official crowdfunded to pay fine imposed on Gnyanendra. Now this Gnyanendra is the ex-king of Nepal. జ్ఞానేంద్ర అనే ఆయన ex-king of Nepal. అయితే ఈ ex-king ఒక తప్పు చేశారు కాబట్టి అతన్ని ఏం చేశారు అంటే తీసి పడేశారు ఆ కింగ్షిప్లో. ఇప్పుడు ఇంకెవరో ఉన్నారు. అయితే ఈ జ్ఞానేంద్ర ఏం చేశారంటే ఒక పర్టికులర్ ఇష్యూలో ఇరుక్కున్నారు. సో ఇరుక్కున్నప్పుడు ఆయనకి ఏం చేశారంటే మీరు ఇంత అమౌంట్ని పే చేయాలి పెనాల్టీగా అని చెప్పి అతనికి చెప్పారు. అయితే మరి ఆయన దగ్గర మనీ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ సో అతను ఏం చేశారు మనీ పే చేయడానికి దాన్ని ఏ ఫామ్లో తీసుకున్నారు ప్రజల దగ్గర నుంచి క్రౌడ్ ఫండ్ ఫామ్లో అందరి దగ్గర వసూలు చేసి దాన్ని తీసుకెళ్ళి పే చేస్తారంట. సో దిస్ పర్టికులర్ సినారియో ఈజ్ ఇన్ ద న్యూస్ టుడే. ఓకే, సో the second one in general, a crowdfunding campaign అంటే ఏంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనొచ్చు లేదంటే ఒక చిన్న మీటింగ్ అనొచ్చు లేదంటే పొలిటికల్ గ్యాదరింగ్ అనొచ్చు హ్యాస్ రైజ్డ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ అ లీగల్ ఫీజ్. సో ఒక క్యాంపెయిన్ జరిగింది. ఆ క్యాంపెయిన్లో ఆవిడ ఫండ్ రైజ్ చేసినప్పుడు ఆవిడకి ఎంత వచ్చిందంట ఆవిడ లీగల్ ఫీజులో ఆవిడకి సగంకి పైగా డబ్బులు వచ్చాయంట డొనేషన్ రూపంలో. ఓకే, సో ద నెక్స్ట్ వన్ బ్యాటన్. సో బ్యాటన్ ఇది మీ అందరికీ తెలిసి ఉండాల్సింది కంపల్సరీగా. సో బ్యాటన్ అంటే పోలీస్ చేతిలో లేదంటే మార్షల్స్ చేతిలో లేదంటే BSF వీళ్ళ చేతుల్లో ఖచ్చితంగా ఏముంటాయి అంటే లాఠీ ఉంటాయి కదా. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. మీనింగ్ చూడండి, ఏ షార్ట్ ఆర్ లాంగ్ స్టిక్ క్యారీడ్ బై పోలీస్ మార్షల్ ఎక్సెట్రా. సినోనిమ్స్ చెక్ చేయండి. రాడ్ అనొచ్చు, బార్ అనొచ్చు, కడ్గల్ అనొచ్చు, ట్రంచియన్ అని కూడా అనొచ్చు. దీని యాంటోనిమ్స్ చెక్ చేయండి. డిజార్మింగ్ అంటే ఎలాంటి వెపన్ అలాంటి స్టిక్ చేతిలో లేకపోవడం, నో వెపన్ అంటాం. ఈ స్టిక్ కూడా వెపనే కదా, దీన్ని తీసుకొని ఏం చేస్తారు కంట్రోల్ చేస్తారు మనుషులకి, కాబట్టి అది కూడా ఒక వెపన్ అని అనుకోవచ్చు మనం. ఓకే, యూసేజ్ చూడండి. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, 4 individuals నలుగురు ఏం చేశారంట ఇన్ ఏలూరులో యూజ్డ్ ఫేక్ పోలీస్ యూనిఫామ్ అండ్ బ్యాటన్. ఒక ఫేక్ పోలీస్ యూనిఫామ్ని అలాగే ఒక ఫేక్ బ్యాటన్ లాఠీని ఏం చేశారంటే యూజ్ చేసి ఏం చేశారు ఇంటిమిడేట్ ఎ టీ స్టాల్ ఓనర్. ఇంటిమిడేట్ అంటే భయపెట్టడం. ఒక టీ స్టాల్ ఓనర్ని భయపెట్టి డబ్బులు వసూలు చేశారంట. సో దిస్ ఇన్సిడెంట్ ఆల్సో ఈజ్ ఇన్ న్యూస్ టుడే. Okay, so the second one in general, the police use their baton to disperse the crowds on the road. పోలీస్ జనరల్గా ఈ లాఠీ ఎప్పుడు యూజ్ చేస్తారు ఎక్కడైనా ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఆ పీపుల్ని క్లియర్ చేయడానికి రోడ్ మీద నుంచి. మరి ప్రొటెస్ట్ చేస్తే రోడ్కి అడ్డంగా నించునిపోతారు కదా, సో అది క్లియర్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నారంట లాఠీ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటిమిడేట్. సో ఇంటిమిడేట్ అంటే చెప్పాను కదా భయపెట్టడం. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయికి ఈయన భయపెడుతున్నారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఏంటి ఇట్స్ అ వర్బ్. భయపెట్టడం అంటే యాక్షన్ కదా, సో ఇట్స్ అ వర్బ్. సో మీనింగ్ చూడండి ఫ్రైటన్ సమ్వన్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ డూ వాట్ వన్ వాంట్స్. మనం కూడా కొన్నిసార్లు మన అన్నయ్యల్ని వాళ్ళని బెదిరిస్తాం. నువ్వు నేను చెప్పింది చేయకపోతే మా అమ్మకి చెప్పేస్తా అంటే చచ్చినట్టు చేస్తారు కదా, సో భయపెట్టడం. ఓకే, సినోనిమ్స్ చెక్ చేయండి. టెరిఫై చేయడం, థ్రెటన్, టెర్రరైజ్, స్కేర్, డాంట్. ఇది స్కేర్ ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాంటోనిమ్స్ ఇన్స్పైర్ చేయడం, భయపెట్టడం ఏమో దానికి భయపెట్టడం అంటే భయం పెట్టడం. సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది ఇన్స్పైర్ చేయడం, ఎంకరేజ్ చేయడం. అష్యూర్, కంఫర్ట్, సూద్ ఇవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్న స్టేట్మెంట్నే మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను చూడండి. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, 4 individuals ఫేక్ పోలీస్ డ్రెస్ వేసుకొని ఏం చేశారు చూడండి ఇంటిమిడేట్ భయపెట్టారు. ఎవరిని? ఆ టీ స్టాల్ ఓనర్. ఒక టీ స్టాల్ ఓనర్ని మేము పోలీసులు అని చెప్పి భయపెట్టి అతని దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు. ఓకే, ద సెకండ్ వన్ ఇన్ జనరల్, మెనీ పీపుల్ ఆర్ ఇంటిమిడేటెడ్ బై యూజింగ్ న్యూ టెక్నాలజీ సైబర్ అటాక్స్. సో చాలామంది మనుషులు ఇప్పుడు ఏమవుతున్నారు భయపెట్టబడుతున్నారు. దేని వల్ల అంటే సో బై యూజింగ్ న్యూ టెక్నాలజీ సైబర్ అటాక్స్ అన్నమాట. అంతే కదా, మనం ఇప్పుడు ఏదైనా ఫోన్కి మెసేజ్ వచ్చిందంటే భయం, లింక్ వచ్చిందంటే భయం. సో అంతలా మనల్ని భయపెట్టారనమాట ఈ సైబర్ అటాకర్స్. నెక్స్ట్
ఇంప్లికేషన్స్. ఇంప్లికేషన్స్ అంటే తెలుగులో పరిణామాలు. ఓకే, పరిణామాలు. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ ఎ నౌన్ అన్నమాట. ఇంతకీ ఇంప్లికేషన్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకో మనమే ఒక కంక్లూజన్కి వచ్చేయడం, ఇంతకీ అది నిజమా కాదా, అది ప్రూవ్ అయిందా లేదా అని తెలుసుకో. సో ఏదైనా ఒక ఇష్యూ జరిగితే మనమే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఇది ఇంతేనేమో అని మనగా ఎజ్యూమ్ చేసేసుకుంటే దాన్ని ఇంప్లికేషన్స్ అంటాం. అంటే ఇది నీకు తెలుసు కానీ దీనికి ప్రూఫ్ లేదు, ఓకేనా, దీనికి ఎవిడెన్స్ లేదు, నీ అంతటి నువ్వే ఒక కంక్లూజన్కి వచ్చేసి నీ అంతటి నువ్వే ఏదో ఎజ్యూమ్ చేసేసుకుంటూ ఉంటావు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ద కంక్లూజన్ దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ సంథింగ్ ఆల్దో ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ స్టేటెడ్. నీకు క్లియర్గా చెప్పలేదు, నువ్వు ఎంతో కొంత వింటావు, దాని నుంచి ఒక కంక్లూషన్కి, దాని నుంచి ఒక ఎండ్కి వచ్చేస్తావు అనమాట. దాని నుంచి నీకు ఏదో అర్థమైపోయిందని ఫీల్ అవుతావు, కానీ అది కరెక్టా కాదా, దానికి ప్రూఫ్ ఉందా లేదా అన్నది నువ్వు ఆలోచించవు. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లికేషన్. అంటే చూడండి, కాంప్లికేట్ అనే కదా అర్థం. నీకు నువ్వు ఒక అసంప్షన్కి వచ్చేసి నువ్వు ఒక ఒపీనియన్లో ఉంటావు, అక్కడ ఇంకా జరిగేది ఇంకో వేరే స్టాండ్స్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంప్లికేషన్స్ ఎట్లా చెప్పచ్చు అంటే ఇట్స్ లిటిల్ కాంప్లికేటెడ్, చిక్కుగా ఉంది చెప్తారు కదా అట్లా. సినోనిమ్స్ చూడండి, ఇన్యూఎండో, ఎల్యూషన్, ఎజంప్షన్. అజ్యూమ్ చేసుకోవడం అంటే ఏంటి, జరగకపోయినా ఇలా జరుగుండొచ్చు అని ఊహించుకోవడం. మనం ఆల్రెడీ చాలాసార్లు విన్నాం, లడ్డు కావాలా నాయన అనగానే ఏమొస్తుంది, డైరీ మిల్క్ షార్ట్స్, ఎజంప్షన్ వస్తుంది కదా, అది అన్నమాట. యాంటోనిమ్స్ చెక్ చేయండి. ప్రూఫ్ అంటే ప్రూఫ్తో మాట్లాడడం, రియాలిటీతో మాట్లాడడం, ట్రూత్తో మాట్లాడడం, ఏ పాయింట్ నన్నా లేదంటే ఏ థియరీ నన్నా బేస్ చేసి మాట్లాడడం. ఓకే, సో యూసేజ్, ఈ వర్డ్కి జనరల్గా అంటే ఒక మెయిన్ హెడ్డింగ్ లాంటిది ఏమీ లేదు న్యూస్ పేపర్లో, బట్ ఐ హ్యావ్ గివెన్ యూ అ జనరల్ యూసేజ్. జనరల్ యూసేజ్ చూడండి, ద ఇంప్లికేషన్ ఇస్ దట్ నో పర్సన్ ఎట్ ద బ్యాంక్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆ బ్యాంక్లో వాళ్ళ పద్ధతి చూస్తే ఎట్లా అనిపిస్తుంది మనకి అంటే, అబ్బా ఈ బ్యాంక్లో ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదే అన్న ఎజంప్షన్లో మనం ఉన్నాం. కానీ కాదు, అందరూ వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తున్నారు, నీ పని లేట్ అయినంత మాత్రాన వాళ్ళు ప్రాపర్గా చేయట్లేదని కాదు కదా. సో ఇట్స్ జస్ట్ అన్ అసంప్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెస్ట్రెయింట్ ఆర్ రీస్ట్రెయింట్. సో పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి, చూడండి, స్వీయ నియంత్రణ. ఓకే, సో ఇట్స్ లైక్ కంట్రోలింగ్ అవర్ సెల్స్, మనకి మనమే కంట్రోల్డ్గా ఉండడం, లేదా ఎవరైనా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉండడం, మనల్ని సప్రెస్ చేస్తూ ఉండడం. యాక్చువల్లీ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వచ్చి దిస్ ఈజ్ అ నౌన్. మీనింగ్ చూడండి, ఏ మెజర్ ఆర్ కండిషన్ దట్ కీప్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ అండర్ కంట్రోల్. మనం వేరే వాళ్ళని కానీ లేదంటే వేరే వస్తువుని కానీ కంట్రోల్ చేయడం. మనం ఎక్కడో కూర్చొని ఏసీని కంట్రోల్ చేస్తాం, ఎక్కడో కూర్చొని టీవీని కంట్రోల్ చేస్తున్నాం కదా బై యూజింగ్ రిమోట్స్. అలాగే మనల్ని మనం కూడా కంట్రోల్స్ పెట్టుకోవాలి. సో దీని సినోనిమ్స్ చూడండి, సెల్ఫ్ కంట్రోల్ అనొచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ అనొచ్చు, రిజర్వ్డ్నెస్ అనొచ్చు, రెటిసెన్స్, ప్రుడెన్స్ అనొచ్చు. యాంటోనిమ్స్ ఆపోజిట్ ఏమవుతాయి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, లేదు నాకేముంది ఫ్రాంక్నెస్ ఉంది, లోపల ఏం పెట్టుకోను, చండాలంగా ఉంది అంటే చాలా చండాలంగా ఉన్నావు నువ్వు తెలుసా అని చెప్పేస్తారు మొహం మీదే. కొంతమంది అలా కాదు, ఎలా ఫీల్ అవుతారా అని ఆలోచించి కంట్రోల్డ్గా మాట్లాడతారు. కాబట్టి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, ఫ్రాంక్నెస్ అవ్వచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వచ్చు, బ్లంట్నెస్, లిబర్టీ, ఫ్రీగా కంట్రోల్లో లేరనమాట. వైల్డ్గా కూడా కొంతమంది కంట్రోల్ లేక చాలా రెక్లెస్గా చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, యూసేజ్ చూడండి, ది ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, expect Telangana CM to exercise restraint says the Supreme Court. Supreme Court ఏం చెప్పింది, తెలంగాణ సీఎం ఇంకొంచెం ఓకే, సో ఇంకా కొంచెం కంట్రోల్ తీసుకొని ఉంటే బాగుండేది, లేదంటే కంట్రోల్లో పెడితే బాగుండేది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ తెలంగాణ సీఎం టు టేక్ థింగ్స్ అండర్ హిస్ కంట్రోల్ అని చెప్తున్నారు. ఓకేనా, ఎవరు చెప్పారు ఆ స్టేట్మెంట్, సుప్రీం కోర్ట్. అంటే తెలంగాణ సీఎం కంట్రోల్లో ఏం లేవేమో. I'm not pretty sure about the article గురించి నాకు తెలుసు. సో సుప్రీం కోర్ట్ is advising him to take situations at least now under his control.
కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అట్లీస్ట్ ఇప్పుడైనా నీ కంట్రోల్లోకి తీసుకో, వీఆర్ ఎక్స్పెక్టింగ్, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలంగాణ సీఎం ఆయన కంట్రోల్కి అన్ని తెచ్చుకుంటారని అని చెప్పారు. సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్, ద అక్యూజ్డ్ వాస్ ప్లేస్డ్ అండర్ రిస్ట్రెయింట్. అక్యూజ్డ్ అంటే ఎవరి మీద అయితే నింద మనం వేసామో, తప్పు చేశారు, క్రైమ్ చేశారు అని ఆయన్ని ఎక్కడ ఉంచారంట, అండర్ కంట్రోల్, పోలీస్ కంట్రోల్లోనో లేదంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ లా ఆయన్ని ఉంచారు. ఎవరిని, అక్యూజ్డ్ని, ఓకేనా, అక్యూజ్ చేసిన వాళ్ళని. చూడండి, సో కంట్రోల్ చేస్తున్నారు కదా, అలానే ఇక్కడ కూడా చూడండి, ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నారు. నువ్వు చెయ్యి పైకి లేపంటే చెయ్యి పైకి లేపుతారు, నడు అంటే నడుస్తారు, కాళ్ళు లేపు అంటే కాళ్ళు లేపుతారు. సో ఈయన ఏం చెప్పకపోతే ఈయన ఏం చేయరు అంటే ఈయనకి కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ బ్రేజన్. సో బ్రేజన్ అంటే ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి. సో జనరల్ గా మనకి ఇలా ఉంది అంటే ఏంటి అర్థం, నాట్ కానీ కదా, నో, నాట్ నో అని అర్థం, అంటే నెగటివ్, అంటే నో ఏముంది ఇక్కడ, షేమ్. కొంతమంది సిగ్గు లేకుండా అన్ని ధైర్యంగా చేసేస్తూ ఉంటారు, ఓకేనా. సో అట్లాంటి దాన్ని మనం బ్రేజన్ అని చెప్పాలి. చూడండి, సిగ్గు లేకుండా ధైర్యంగా చేయడం ఏదైనా, ఓకే. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇది కూడా మళ్ళీ అడ్జెక్టివ్గాను యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, యాజ్ యూ ఆల్ నో, తెలుగు నాకు కొంచెం చదవడం ప్రాబ్లం కాబట్టి ఇక్కడ నేను తెలుగు వేస్తున్నాను. సో గో త్రూ ద రెఫరెన్స్. ఓకే, నాకు వచ్చినట్టు నేను చదివి మీకు వినిపిస్తున్నాను, బట్ ఐ థింక్ దెర్ వుడ్ ఆల్సో బీ సమ్ అదర్ వర్డ్స్ విచ్ ఐ మే నాట్ ప్రొనౌన్స్. ఓకే, చూడండి దీని మీనింగ్ ఏంటి చూడండి, బోల్డ్గా, వితౌట్ షేమ్ అంటే ఎలాంటి సిగ్గు లేకుండా, సో ఏదైనా ధైర్యంగా చేసి పడేయడం. ఇది పాజిటివిటీని ఇస్తుంది, నెగటివిటీ కూడా ఇస్తుంది. అంటే నువ్వు అందరి ముందు ధైర్యంగా పనులు చేస్తున్నావు సిగ్గు లేకుండా, నీకు సిగ్గు అనిపించట్లేదా అని తిడతారు చూసారా, అది. ఇంకొంతమంది ఏంటి అంటే ఎక్కడా సిగ్గుపడకుండా అన్ని పనులు ధైర్యంగా చేసుకుంటూ పోతారు. అంటే రెండు సెన్స్లు ఉన్నాయి. ఇక్కడ న్యూస్ పేపర్లో ఏ సెన్స్లో వాడారో చూద్దాం. బిఫోర్ దాట్ దీని సినోనిమ్స్ ఏంటి, బోల్డ్ అనొచ్చు, ఇమ్మోడెస్ట్ అంటే భయం లేకుండా, సిగ్గు లేకుండా, బ్లేటెంట్, ఫ్లేగ్రెంట్. ఓకే, యాంటోనిమ్స్ చూడండి, హంబుల్, సిగ్గు లేకుండా భయం లేకుండా చేసేయడం, సో ధైర్యంగా. ఇంకొంతమంది చాలా హంబుల్గా ఉంటారు, చాలా వీక్గా ఉంటారు, అంత ధైర్యం ఉండదు, క్వయట్గా ఉంటారు, చాలా పొలైట్గా, చాలా టెండర్గా ఉంటారని అర్థం. యూసేజ్ చూడండి ఇన్ ద న్యూస్ పేపర్, అసలు ఇష్యూ ఏంటి వాడడానికి. సో వి ఆల్ నో వాట్ ఈస్ ఆల్ అబౌట్ వక్ఫ్ బిల్. ఓకే, సో పొలైట్గా ఉండడం అనమాట, ఓకేనా. సో ఎలాంటి ధైర్యం ఉండదు, చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. సో నౌ లెట్స్ సీ విత్ ద యూసేజ్. సో యూసేజ్ చూడండి ఇన్ ద న్యూస్ పేపర్. సో వి ఆల్ నో వాట్ ఈస్ వక్ఫ్ బిల్. చాలా రోజుల నుంచి ఈ వక్ఫ్ బిల్ మీద న్యూస్ పేపర్లో వస్తూనే ఉంది, డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ద స్పెషల్ రైట్స్ ఆఫ్ ముస్లిం మైనారిటీ బ్రదర్స్. ఓకే, సో చూడండి స్టేట్మెంట్, వక్ఫ్ బిల్ ఇస్ అ బీజేపీ ప్లాయ్ అన్నాడు. ప్లాయ్ అంటే ఏ కన్నింగ్ ప్లాన్ అన్నాడు. ఆ బిల్ని అలా తీసుకురావడం ఒక కన్నింగ్ ప్లాన్ అంట. ఎందుకు అంటే ఫర్ పర్మనెంట్ పోలరైజేషన్. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అంటే సోనియా గాంధీ, ద ప్రెసిడెంట్ ఆఫ్ వాట్, కాంగ్రెస్. ఓకే, సో ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అలయన్స్. సో వక్ఫ్ బిల్ అనేది ఇది ఒక కన్నింగ్ ప్లాన్. ఓకే, సో బీజేపీ పార్టీ ఈ ప్లాన్ అనేది లేదంటే ఈ బిల్ అనేది పాస్ చేసి సిగ్గు లేకుండా చాలా ధైర్యంగా ఒక తప్పు చేసేస్తున్నారు. కనీసం సిగ్గు కూడా అనిపించట్లేదు వాళ్ళకి దీని గురించి ఇట్లా చేయడం వల్ల. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ అ గుడ్ థింగ్ అని సోనియా గాంధీ, ద అపోజిషన్ లీడర్, ఆవిడ ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఖండిస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు ఆ బిల్ని. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, he went about his illegal business with a brazen assurance. he అనే వ్యక్తి అతని ఇల్లీగల్ బిజినెస్ ఎట్లా చేస్తున్నాడంట, ఎలాంటి సిగ్గు లేకుండా ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతనికి తెలియాలి కదా అతను చేసే ఇల్లీగల్ బిజినెస్ తప్పని, కానీ అలా తప్పు చేసినందుకు కొంచెం కూడా అతనికి సిగ్గు, షేమ్ లేదు, ధైర్యంగా చేసుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ సీమ్లెస్లీ. సో సీమ్లెస్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎల్వై ఉంది ఎండ్లో ఎల్వై ఉంది అంటే అది ఏమవ్వాలి ఖచ్చితంగా, ఇట్ షుడ్ బి అన్ యాడ్వర్బ్. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్వర్బే. ఇంతకీ సీమ్లెస్లీ అంటే ఏంటి చూడండి, సరళంగా. ఓకే, సో మృదువైన. ఓకే, సో మృదువైన, సరళంగా.
సో వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? చూడండి, స్మూత్లీ అండ్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ బ్రేక్, ఎలాంటి బ్రేక్ లేకుండా చాలా స్మూత్గా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దాన్ని ఏం చెప్పాలి? సీమ్లెస్లీ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ హార్ట్. మనం హెల్తీ ఫుడ్ తింటే మన హార్ట్ కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా చాలా స్మూత్గా కంటిన్యూస్గా దాని ఫంక్షన్ చేసుకుంటుంది. మనకు ఏదైనా ఇల్నెస్ వచ్చినా, మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మన హార్ట్ ఏం చేస్తుంది? వార్నింగ్ ఇస్తుంది హార్ట్ అటాక్ రూపంలో. ఇదిగో మరి నువ్వు సరిగా ఉండట్లేదు, నేను హార్ట్ అటాక్ వస్తాను, ఒకసారి నువ్వు ఇప్పుడైనా సరిగా ఉండు అని చెప్పి కదా. ఇమాజిన్ హార్ట్ కనుక బ్రేక్స్ తీసుకొని పనిచేస్తే మనం ఎప్పుడు చచ్చిపోయే వాళ్ళం. సో యూ కెన్ టేక్ హార్ట్ ఆర్ ద బీటింగ్ ఆఫ్ హార్ట్ యాజ్ అ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఏదైనా ఒకటి స్మూత్గా వితౌట్ ఎనీ బ్రేక్ అలా కంటిన్యూస్గా నడుస్తూ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంటే దట్ ఈస్ కాల్డ్ సీమ్లెస్లీ. సినోనిమ్స్ చూడండి, పర్ఫెక్ట్ అనొచ్చు, పర్ఫెక్ట్ ఫంక్షన్ కదా. ఫ్లాలెస్, గ్రేట్, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. యాంటోనిమ్స్ చెక్ చేయండి. ఇర్రెగ్యులర్గా, హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటే మనం ఉండం. అన్ఈవెన్, డిఫెక్టివ్, ఇంపర్ఫెక్ట్ అని చెప్పచ్చు. చూడండి, డి, అన్, ఇమ్, ఇర్, ఇవన్నీ ఏం మీనింగ్స్ ఇస్తాయి? ఇవన్నీ ప్రిఫిక్స్లు. Always gives us the meaning not. Usage చూడండి, the first one in the newspaper. So armed forces of both the countries could operate seamlessly under a combined structure. And this statement is given by Rear Admiral Greg Newkirk. Newkirk అనే అడ్మిరల్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఏంటి ఇది అంటే ద ఇండియా యుఎస్ కాంబినేషన్ ఆఫ్ మిలిటరీ అన్నమాట. ఇండియా యుఎస్. సో ఇండియా యొక్క ఫోర్సెస్ ట్రై ఫోర్సెస్ అంటే నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కదా, ఈ ముగ్గురు. అండ్ వీళ్ళు ఇంకెవరితో కంబైన్ అయ్యారంట? యుఎస్ ఎయిర్ ఫోర్స్. సో మన ఇండియా ట్రై ఫోర్సెస్ ఎవరితో కంబైన్ అయ్యారు అంటే యుఎస్ ఫోర్సెస్తో, యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో కంబైన్ అయ్యి వీళ్ళంతా ఏం చేయబోతున్నారు అంటే దే ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ అన్ ఎక్సర్సైజ్. మేడం ఎక్సర్సైజ్ అంటే ఏంటి? యోగా చేస్తారా అంటే కాదు. మనకి తెలుసు కదా, మనకి ఎయిర్ ఫోర్స్ డే ఇట్లా చేసుకున్నప్పుడు, ఆ డేని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఆకాశంలో జెట్స్తో, హెలికాప్టర్స్తో, లేదంటే చాలా విన్యాసాలు చేస్తారు కదా. సో ఇట్లా విన్యాసాలు చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ చెప్పాలి. ఓకేనా? సో దే డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది ఎయిర్. ఒకవేళ నేవీ అయితే ఇన్ ద వాటర్, ఒకవేళ ఆర్మీ అయితే ఆన్ ద ల్యాండ్. ఓకే, సో ఇట్లా వాళ్ళు చేసే విన్యాసాలు ఏం చెప్పాలి? ఎక్సర్సైజ్ అని చెప్పాలి. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరు? ఇండియా అలాంగ్ విత్ యుఎస్ కలిసి ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్ టుడే. ద నెక్స్ట్ వన్ ఇన్ జనరల్, ద కాన్వర్సేషన్ ఫ్లోడ్ సీమ్లెస్లీ. ఇక్కడ ఒక కాన్వర్సేషన్ జరుగుతుందంట. అయితే ఆ కాన్వర్సేషన్ ఎలా జరుగుతుంది? సీమ్లెస్గా, ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా స్మూత్గా ఇంకా అలా కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉన్నారంట. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ప్లాయ్. సో మనం విన్నాం ప్లాయ్. సో ప్లాయ్ అంటే ఏమని చెప్పాను? ఆ కన్నింగ్ ప్లాన్ ఆర్ ఎ సీక్రెట్ ప్లాన్ అని కూడా అనొచ్చు ప్లాయ్ అంటే. ఓకే, సో ఫస్ట్ బేసిక్గా ఒకసారి ఇమేజ్ అని చూడండి. ఇక్కడ ఇమేజ్ ఏం ఇమేజ్ ఇది? ఇది ఒక నక్క ఇమేజ్ కదా. నక్క, ఇట్స్ అ ఫాక్స్ చెప్పచ్చు. జనరల్గా మనం ఫాక్స్ ఎలాంటి యానిమల్ అని చెప్తాము? ఫాక్స్ ఇస్ అ కన్నింగ్ యానిమల్ అని చెప్తాం. డాగ్ ఇస్ అ ఫెయిత్ఫుల్ యానిమల్ అని చెప్తాం. ఎలిఫెంట్ ఆల్సో ఇస్ అ ఫెయిత్ఫుల్ యానిమల్ కదా. నక్కను చూడగానే మనకి ఏం గుర్తు రావాలి? కన్నింగ్నెస్. సో ఏదైనా ఒక కన్నింగ్ ప్లాన్ కనుక చేస్తే దాన్ని ప్లాయ్ అంటారు. ఓకే, సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. సో మీనింగ్ చూడండి, ఏ కన్నింగ్ ప్లాన్. సినోనిమ్స్ చెక్ చేయండి. రూజ్ అనొచ్చు, టాక్టిక్ అనొచ్చు, ప్లాట్ అనొచ్చు, ట్రిక్ అనొచ్చు, డాడ్జ్, స్కీమ్ అనొచ్చు. యాంటోనిమ్స్ ఏమవుతాయి? నిజాయితీ, ఎలాంటి కన్నింగ్నెస్ లేదు, నిజాయితీ. ఓపెన్నెస్, ఫెయిత్ఫుల్నెస్, ఇవన్నీ వస్తాయి. యూసేజ్ చూడండి ఇన్ ద న్యూస్ పేపర్. ఆల్రెడీ ఇది కూడా మనం ఆల్రెడీ ముందు తీసుకున్నదే. ఓకే, సో వక్ఫ్ బిల్ ఇస్ అ బీజేపీ ప్లాయ్ అన్నాడు. వక్ఫ్ బిల్ అనేది ఏంటంట? బీజేపీ వాళ్ళ కన్నింగ్ ప్లాన్ అంట.
ఓకేనా. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ గివెన్ బై సోనియా గాంధీ. మనం ఆల్రెడీ ముందర రిఫరెన్స్ లో చూసాం. సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, గివింగ్ అవుట్ ఫ్రీ ఫోన్స్ వాజ్ జస్ట్ అ మార్కెటింగ్ ప్లాయ్. ఎవరైనా మనకి ఫ్రీగా మొబైల్ ఇస్తున్నాము మీరు ఇంత కొనుక్కుంటే అని అంటే అది ఏంటంటారు దాన్ని, దట్స్ అ ప్లాట్ అంతే, అదొక కన్నింగ్ ప్లే అంతే. ఓకేనా. అలా చేస్తే మనం ఎక్కువ మంది కొంటాం, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇచ్చేవి మాత్రం ఏ డొక్కు ఫోన్లో అయి ఉండొచ్చు. సో ఇట్స్ అ కన్నింగ్ ప్లాన్. ఓకే. సో ప్లాయ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిజిల్. సిజిల్ అంటే వేడి వేడిగా ఉండడం. మీరు ఎప్పుడైనా సిజ్లింగ్ బ్రౌనీ తిన్నారా? ఎప్పుడైనా మీరు ఐస్ క్రీమ్ పార్లర్స్కి వెళ్తే అడగండి సిజ్లింగ్ బ్రౌనీ అని చెప్పి, then you can experience what sizzling is. Okay, sizzling అంటే వేడెక్కడం. సో అంటే ఏంటి, టు బి హాట్ అన్నమాట, వేడిగా అవుతూ ఉండడం. సో ఈ sizzle అనే వర్డ్ని కూడా మనం verb గాను చూస్తాము, verb గాను యూజ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం నౌన్ గా కూడా యూజ్ చేస్తాము. ఓకే. సో మీనింగ్ ఏంటి, టు బి వెరీ హాట్గా ఉండడం, లేదా ఏ స్టేట్ ఆర్ క్వాలిటీ ఆఫ్ గ్రేట్ ఎగ్జైట్మెంట్ ఆర్ ప్యాషన్. ఏదైనా ఒకటి చేయాలి అన్న డిటర్మినేషన్ ఉందనుకో, మనం ఎలా ఉంటాం, చాలా వేడిగా హాట్గా జీల్తో ఉంటాం. ఓకేనా. అంతేగాని మన మీద నిప్పొచ్చి పడుతుందని కాదు, అట్లా తీసుకోవాలి. ఓకే. సినోనిమ్స్ చెక్ చేయండి. బ్లేజింగ్, ఫ్లేమింగ్, బర్నింగ్, స్కాచింగ్, బ్లిస్టరింగ్, స్వెల్టరింగ్. బర్నింగ్ అంటే మీకు తెలుసు కదా, something which is hot. there is a very hot determination in me. నాలో ఒక వేడి ఉంది, ఆ వేడి ఏంటి అంటే ఏదైనా సాధించాలి అన్న డిటర్మినేషన్. ఓకే. సో యాంటోనిమ్స్ చెక్ చేయండి. ఆపోజిట్స్ ఏమవుతాయి హాట్కి, ఫ్రీజ్, కోల్డ్, కూల్, చిల్. యూసేజ్ చూడండి ఇన్ ద న్యూస్ పేపర్. సో ఈ పర్టికులర్ వర్డ్ మనకి స్పోర్ట్స్ కాలంలో వచ్చింది. వెంకటేష్ అండ్ రఘువంశీ, ఇదంతా ఐపీఎల్ గురించి. ఓకేనా. సో ఐపీఎల్లో వన్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ కాల్ కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్ లో వెంకటేష్ అండ్ రఘువంశీ అనే ఇద్దరు ప్లేయర్స్ సిజిల్ అవుతున్నారంట. ఓకే. యాజ్ కేకేఆర్ పోస్ట్ ఫార్మిడబుల్ టోటల్. ఎందుకు అంటే మేబీ కేకేఆర్ టీమ్ డిడ్ నాట్ టేక్ దెమ్ ఇన్ టు ద కౌంట్ ఆర్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్. వాళ్ళ ఊరికే రిజర్వ్ బెంచ్ లోనే పెట్టారు. ఓకేనా. దే ఆర్ నాట్ కౌంటింగ్ దెమ్ యాజ్ ప్లేయర్స్. కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉంది, మండుతూ ఉంది. ఓకే. అంటాం కదా, మండుతున్నట్టుంది కదా అంటాం. సో సిజిల్. సో ద సెకండ్ వన్, we sizzled in blazing sunshine this week. మేము ఏమయ్యామంట, హాట్గా అయిపోయామంట. ఎందుకు అంటే మేము ఎక్కువ సన్షైన్, ఈ వారం ఈ వీక్లో ఎక్కువ సన్షైన్లోనే ఎక్కువ ఉన్నాం. కాబట్టి మేము అందరం ఎలా ఉన్నాం, వేడివేడిగా ఉన్నాం. అంటే వేడివేడిగా తింటున్నామని కాదు, ఎండలో ఎక్కువసేపు బాగా స్పెండ్ చేయాల్సి వచ్చింది ఈ వీక్ అంతా అని అర్థం. ఓకే. సో ద నెక్స్ట్ వన్, క్రేవెన్. సో క్రేవెన్ అంటే మీకు ఇమేజ్లో ఈజీగా అర్థమైపోయి ఉండొచ్చు, ఆ కవర్డ్లీ పర్సన్ అనొచ్చు, లేదంటే కవర్డ్నెస్ అని కూడా అనొచ్చు. ఓకే. సో చూడండి, పిరికితనం క్రేవెన్ అంటే. సో ఇది కూడా జనరల్గా ఒక అడ్జెక్టివ్ గాను వాడచ్చు, నౌన్ గాను వాడచ్చు. కవర్డ్ కదా, హీ ఈజ్ అ కవర్డ్ అంటే అతను పిరికివాడు, నౌన్. అతను పిరికితనంతో చేస్తాడు, కవర్డ్లీ. ఓకే. సో చూడండి. ఓకే. సో పిరికితనం, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి, అడ్జెక్టివ్ అండ్ నౌన్. సో ఇది నౌన్ గాను యాక్ట్ చేస్తుంది, అడ్జెక్టివ్ గా కూడా యాక్ట్ చేస్తుంది, క్వాలిటీని కూడా చెప్తుంది. సో మీనింగ్ చూడండి ఒకసారి, కంటెంప్టిబ్లీ లాకింగ్ ఇన్ కరేజ్. కంటెంప్టిబ్లీ లాకింగ్ ఇన్ కరేజ్, ధైర్యం లేకపోవడం, కవర్డ్లీ. ఇంకా ఎట్లా చెప్పచ్చు, ఏ కవర్డ్లీ పర్సన్ అని చెప్పచ్చు. సో వి యూజ్ దిస్ వర్డ్, ఈ వర్డ్ని మనం అడ్జెక్టివ్గా వాడతాం. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్సో యూజ్ ఇట్ యాజ్ అ నౌన్, నౌన్గా కూడా మనం వాడతాం. సో దీనికి సినోనిమ్స్ చూడండి. లిల్లీ హార్టెడ్ అంటే ఏంటి మేడం, లిల్లీ ఫ్లవర్ ఉంటుందా, కాదు. ఓకే. మనం చికెన్ హార్టెడ్ అని ఎలా నేర్చుకున్నామంటే పిరికివాడు, అలానే లిల్లీ హార్టెడ్. ఫెయింట్ హార్టెడ్, టిమరస్ అని చెప్పచ్చు. యాంటోనిమ్స్ చూడండి. మరి కవర్డ్కి యాంటోనిమ్ ఏంటి, కరేజియస్, బ్రేవ్, హీరోయిక్, వెలరస్, గ్యాలెంట్, ఇంట్రిపిడ్, డాంట్లెస్, భయం లేనివాడు, ఇట్లా చెప్పచ్చు. యూసేజ్ చూడండి ఇన్ ద న్యూస్ పేపర్ విత్ వన్, మిస్టర్ కరాత్ ఆల్సో స్లామ్డ్ ద సెంటర్. స్లామ్డ్ అంటే క్రిటిసైజ్డ్ పబ్లిక్లీ. స్లామ్డ్ అంటే క్రిటిసైజ్డ్ పబ్లిక్లీ, పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం. సో మిస్టర్ కరాత్ కూడా సెంటర్ని క్రిటిసైజ్ చేశాడంట పబ్లిక్గా, ఫర్ ఇట్స్ perceived craven attitude towards reciprocal tariff.
టారిఫ్ని మార్చినందుకు. సో మిస్టర్ ఖరాత్ కూడా సెంటర్ మీద ఎట్లా ఉన్నారు, పబ్లిక్గా క్రిటిసైజ్ చేశారు అని అర్థం. ఓకే, ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, politicians are too craven to tackle this problem. Politicians are too craven to tackle this problem. ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం మేడం అంటే ఒక ప్రాబ్లం, ఎగ్జాంపుల్ అన్నాం కదా. సో ఈ ప్రాబ్లమ్ని పొలిటీషియన్స్ కూడా ఏం చేయలేకపోతున్నారంట, సో డీల్ చేయలేకపోతున్నారు, ట్యాకిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు పిరికి వాళ్ళుగా బిహేవ్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, అబిస్. ఓకే, అబిస్. అబిస్ అంటే చూడండి, ఐ కెనాట్ రీడ్ దట్ సమ్ బట్ కైండ్లీ గో త్రూ ద రిఫరెన్స్. ఓకే, సో అబిస్. సో బిఫోర్ దట్ ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను ఏదో తీయాలనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నది రింగ్ అన్నమాట. సో అతను ఏమనుకున్నాడు అంటే అక్కడ ఎవరో రింగ్ పడేసుకున్నారు, మేబీ డైమండ్ రింగ్ అనుకుంటా, గోల్డ్ రింగ్ అనుకుంటా, లెట్ మీ టేక్ ఇట్, నేను తీసుకొని అని చెప్పి ట్రై చేస్తున్నాడు. కానీ అతనికి తెలియదు ఏంటి అంటే దాని లోపల ఇంకొక పాము ఉంది. ఒకవేళ ఆ చెయ్యి ఇంకొంచెం అతను లోపలికి పెడితే పాము ఏం చేస్తుంది, కరుస్తుంది కదా. సో అబిస్ అంటే ఏంటి చూడండి, అబిస్ అంటే an unexpected డేంజర్ అని అర్థం. an unexpected danger, ఎక్స్పెక్ట్ చేయలేని అటువంటి ఒక డేంజర్. సో స్నేక్ ఉంది కదా, సో చూడండి అబిస్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే an unexpected danger, ఒక ఎక్స్పెక్ట్ చేయలేని అటువంటి డేంజర్, ఒక ఎక్స్పెక్ట్ చేయలేని అటువంటి డిజాస్టర్. సో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సో బెంగళూరులో విపరీతం వర్షాలంట, అండ్ ఇంకొక చోట భూకంపం, ఎర్త్ క్వేక్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ మనకి చెప్పి వస్తాయా, కాదు. దీస్ ఆర్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్ని, అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్స్ని, సో అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ లక్ని మనం ఏం చెప్పాలి అంటే అబిస్ అని చెప్పాలి. ఓకే, సో గో త్రూ దిస్ ఇమేజ్ క్లియర్లీ, యూ విల్ అండర్స్టాండ్. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్, మీనింగ్ వచ్చి ఏ క్యాటస్ట్రోఫిక్. క్యాటస్ట్రోఫిక్ అంటే ఏంటి మేడం అని అనుకోకండి, అన్ఎక్స్పెక్టెడ్. సిచ్యువేషన్ సూన్ యాజ్ లైక్లీ టు అక్కర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ రాబోతుంది, ఖచ్చితంగా రాబోతుంది కదా. ఇతను కనుక ఇంకొంచెం ముందుకు చేశాడంటే రింగ్ కాదు కదా, ముందు అతనికి చచ్చిపోతాడు పాయిజన్ ఎక్కి. సో ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ రాబోతుంది అని చెప్తే దట్ ఈస్ కాల్డ్ అబిస్. ఓకే, సినోనిమ్స్ చూడండి, అన్ఫార్చునేట్, డిజాస్ట్రస్ అనొచ్చు, రూయినస్, టెర్రిబుల్, మిజరబుల్, ఆఫుల్, ఇవన్నీ అనొచ్చు. యాంటోనిమ్స్, ఫార్చునేట్ అంటే గుడ్ లక్. సో ఇదేమో అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్, నీకు అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు వచ్చేస్తే మరి అప్పుడు దాన్ని ఏం చెప్తావు, అది డేంజర్ చెప్పాలా, కాదు కదా. అది బెనిఫిషియల్, ఫేవరబుల్, ఫార్చునేట్, అమ్మ నాకు ఎంత అదృష్టం ఉందో నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి అంటావు. అదే నీకు లైఫ్ ఒక ప్రాబ్లం ఇచ్చిందనుకో, ఈ స్టూపిడ్ లైఫ్, ఈ డర్టీ లైఫ్కి నేను నచ్చను, ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు అని తిడతావు. నో, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జెన్యూన్. ఓకే, జెన్యూన్గా అన్నీ యాక్సెప్ట్ చేయి లైఫ్ ఇచ్చేది. సో బెనిఫిషియల్, ఫేవరబుల్, పాజిటివ్, గెయిన్ఫుల్ అన్నీ చెప్పచ్చు. సో లెట్ గో విత్ ద యూసేజ్ చూడండి. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, The Modi government is dragging the country into an abyss. ఇది కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంటే. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ మోదీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ మన కంట్రీని ఏం చేస్తుందంట, ఒక అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్లో తీసుకెళ్ళి పడేస్తోంది. ఆయన చేసిన పనులు అసలు ఏమీ బాగాలేవు, మనకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ని తెచ్చిపెడుతున్నారు వీళ్ళు అని సోనియా గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, హీ ఫేస్డ్ అన్ అబిస్ సిచ్యువేషన్ బోల్డ్లీ. హీ అనే అతను ఫేస్ చేశాడంట. ఏం ఫేస్ చేశాడు అంటే అబిస్ సిచ్యువేషన్ని, ఒక అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్ని కూడా చాలా ధైర్యంతో ఫేస్ చేశాడు అని చెప్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద వర్డ్స్ ఫర్ టుడే ఇన్ ద న్యూస్ పేపర్స్. అండ్ గుర్తుంది కదా రేపు సాటర్డే, సో రేపు డైలీ అనాలిసిస్ క్లాస్ లేదు. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ 5 days జాగ్రత్తగా ఫాలో చేయండి, కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోండి, సో దట్ యూ విల్ ఆల్సో నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్ పేపర్. ఓకే, న్యూస్ పేపర్లో అసలు ఏంటి, మీరు ఎలాగో చదువుతున్నారో లేదో నాకు తెలీదు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఏంటి ఈరోజు న్యూస్ అని అట్లీస్ట్ ఈ వర్డ్ ద్వారా మీరు కొంచెం అన్నా నేర్చుకోవచ్చు, విచ్ ఇస్ ఆల్సో హెల్పింగ్ యూ ఇన్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో స్టే ట్యూన్డ్. సో ఆల్సో షేర్ ద లింక్ టు యువర్ ఫ్రెండ్స్. I'll be meeting you again on Monday and signing off.